అందరికీ నమస్కారం. నా ఛానల్ మొట్టమొదటిసారి చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ మిత్రులందరి చేత కూడా సబ్స్క్రైబ్ చేయించండి. ఇలా చేయడం వలన ఎక్కువ మందికి నేను ఇచ్చే సమాచారం జరుగుతుంది. అలాగే నేను పంపించే విషయాలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఏదైనా విషయం ఉంటే దానికి విమర్శ కామెంట్ కూడా చేయండి. అయితే మన పురాణాల ప్రకారం గణపతి పార్వతీదేవి యొక్క దేహముల నుంచి తయారయ్యాడు. పార్వతీదేవి అంటే ఎవరు? ప్రకృతియే పార్వతీదేవి. అంచేత ప్రకృతిలో లభించే రకరకాల మట్టిలతోటి తయారు చేయమని దీంట్లో ఉన్న అర్థం. అయితే మనకి ఈ మధ్యలో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అనే ఒక పదార్థం మొదలైంది. అది ఒక పదార్థం మాత్రమే, దాంట్లో ఒక గుణమే ఉంటుంది, కానీ మట్టిలో రకరకాల గుణాలు ఉంటాయి. అలాగే భాద్రపద మాసంలో మట్టిని ముట్టుకోవడం వలన మనకి ఎన్నో రకాల ఔషధీయ గుణాలు మనకు లభిస్తాయి. మనకి ఎన్నో రకాల వ్యాధుల నుంచి మనం దూరం ఉంచుతాయి. అలాగే మంచి ప్రోబ్యాక్టీరియాస్, మనకి సరిపోయిన ప్రోబ్యాక్టీరియాస్ కూడా మన శరీరాల్లో చేరతాయి. అందువల్ల ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ మట్టితో ప్రతిమ చేసి ఆ మట్టి ప్రతిమకి ప్రకృతిలో లభించే పత్రుల్ని, అంటే కొత్తగా వచ్చిన ఆకుల్ని, రకరకాల ఔషధీయ గుణాలను ఆకులతోటి పూజ చేయమని అర్థం. గరిక ముఖ్యంగా వీటితో పూజ చేసినట్లయితే ఆ సంవత్సరం ఏ విధమైన రోగాలు రాకుండా ఆరోగ్యంగా ఉంటారని. ఒకప్పుడు మన ఇళ్లలో చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా ప్రతి ఒక్కళ్ళు కూడా వినాయక చవితి వచ్చేసరికల్లా చక్కగా వారి స్వహస్తాలతోటి మట్టితోటి వినాయకుడిని తయారు చేసి పూజించే పరిస్థితి ఉండేది. ఈరోజు దురదృష్టవశాత్తు ఆ మట్టి ప్లేస్లో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వచ్చేసింది. అలాగే రకరకాల రసాయనిక రంగులను కూడా వాడేస్తున్నారు. అవి ఏమీ వాడద్దు. చక్కగా ప్రకృతి సిద్ధంగా లభించే మట్టి రంగురాళ్లను, ప్రకృతి సిద్ధంగా లభించే పసుపు, కుంకుమ ఇలాంటి సహజ వర్ణజాలతోటి మనం గణపతిని తయారు చేసుకోవాలి. అలాగే సహజంగా లభించే ఈ పత్తులు ఏవైతే ఉన్నాయో వాటితో మాత్రమే పూజలు చేయాలి. ఇలా చేయడం మనకి ఎంతో ఆరోగ్యం, అలాగే ఆనందం కూడా. దీంట్లో ఎంతో సైన్సు ఉంది, శాస్త్రీయ దృక్పథం కూడా ఉంది. దయచేసి గడిచిన రోజులు ఎలాగైనా గడిచిపోయి ఉండొచ్చు. ఈ పైనైనా సరే ప్రతి ఒక్కళ్ళు కూడా ఖచ్చితంగా గణపతి నవరాత్రుల్లో ఆ వినాయకుడిని మట్టితోటే తయారు చేయండి. ఎవరికి వాళ్ళు తయారు చేసుకోండి. ఇది కొనడం కాదు ముఖ్యం, తయారు చేసుకోవడం ముఖ్యం. అందరూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో అభివృద్ధి చెందడానికి ఇదే చక్కటి మార్గం. దయచేసి మన సంస్కృతి సంప్రదాయాలని నాశనం చేయొద్దు. సర్వేభ్యః వరసిద్ధి వినాయక స్వామి దేవతానుగ్రహ